హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు తెస్సలోనియలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యము. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, దుష్టత్వము నుండి కాపాడే దేవుడు. దుష్టుడు మరి మీ చుట్టూ ఉరులు, మీ చుట్టూ శోధనలు, మీ చుట్టూ ఏవైతే వాడు మిమ్మల్ని ఆత్మీయ జీవితం నుండి పడగొట్టాలని చూస్తున్నాడో, మిమ్మల్ని రాంగ్ రూట్లో తీసుకోవాలని చూస్తున్నాడో, మిమ్మల్ని వాడు చేతికి చిక్కించుకోవాలనుకుంటున్నాడో, అయితే నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభువు చేతిలో నువ్వు ఉన్నావు. ప్రభువు నమ్మదగిన వాడు. ప్రభువు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మరి ఆ జీవితంలో ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు అనే మాట చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నమ్మదగిన వాడు, ప్రభువు గొప్పవాడు, ప్రభువు ఖచ్చితంగా కాపాడే శక్తి కలిగిన దేవుడు, కాపాడగలిగే శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఎన్నో శక్తులు ఈ లోకమును ఏళ్తూ ఉన్నాయి, కానీ అన్ని శక్తులకు పై శక్తి యేసు శక్తి. అన్ని శక్తుల పైన శక్తి కలిగిన నామం యేసు నామం. ప్రియ దేవుని సంగమా, దుష్టుడు భయపెడుతున్నాడా? దుష్టుడు బాధిస్తున్నాడా? రకరకాలుగా శోధిస్తున్నాడా? తుఫాను, గాలి, అలల లాంటి నీ జీవితంలో వస్తున్నాయా? బాధపడకు, భయపడకు, కృంగిపోవాకు, దేవునికి దూరం కావాకు. ఎందుకంటే నమ్మదగిన దేవుని చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనే నిన్ను కాపాడుకుంటాడు, ఆయనే నిన్ను కాచిస్తాడు, ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఎంతో గొప్ప శక్తి కలిగిన దేవుడు. కాబట్టి నమ్మదగిన ఆ దేవుని చేతి కింద ఉండి ఆయన చెప్పినట్టుగా మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకొని ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కలిగి చంచలులుగా ఉండకుండా, ఈరోజుకు ఒక ఆత్మీయ స్థితి, రేపు ఒక ఆత్మీయ స్థితి లేకుండా ప్రభువుతో ఒక క్రమమైన ఆత్మీయ స్థితిని కలిగి బ్రతకండి. ప్రభువుతో ప్రతిరోజు కొంత గడియ, కొంత గంటలు, కొన్ని గంటలు ఆయనతో గడిపేది ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి. ఆత్మీయ స్థితిలో కూడా స్థిరత్వం ఉండాలి. ఆత్మీయ స్థితిలో కూడా ప్రభు నా కొరకు వేచి ఉంటాడు అనేటువంటి ఆలోచన ఉండాలి. ఆత్మీయ స్థితిలో దానియేలును చూస్తే చూడండి, ఖచ్చితంగా ప్రతిరోజుకు ముమ్మారు ఆయన ప్రార్థించేవాడు. ఖచ్చితంగా తూర్పు తట్టు తిరిగి, కిటికీ వైపు తిరిగి ఆయన ప్రార్థించేవాడు. ఖచ్చితంగా ఆ సమయానికి దేవుడికి ఇచ్చేవాడు. కొర్నేలు కూడా అంతే. ఖచ్చితంగా ప్రతిరోజులో 12 గంటలకు ఒకసారి అలాగ దేవునితో గడిపేవాడు. ఖచ్చితమైనటువంటి టైమింగ్ని ఏర్పాటు చేసుకొని ప్రభు వస్తాడు, నేను వెళ్ళి మోకాలు వేయాలి అనే ఆత్మీయ స్థిరత్వం కలిగిన వాళ్ళు. స్థిరత్వం చాలా ముఖ్యమైనది. స్థిరత్వం లేకుండా చంచలుగా ఉండొద్దు. ఈరోజు ఒక రకంగా ఆత్మీయ స్థితి, రేపు ఒక రకంగా ఆత్మీయ స్థితి, ఇలాగ ఉండొద్దు. ఒక క్రమ పద్ధతిలో ప్రభు సన్నిధిలో గడిపేది నేర్చుకోండి. చంచలుగా ఉండొద్దు. ఒక్కోసారి అసలు ప్రభు వాక్యం చదువుకోరు. ఒక్కోసారి అలాంటి ఆత్మీయ స్థితిలోకి దిగజారొద్దు. స్థిరత్వం కలిగి ఉండండి, అప్పగించుకోండి. ప్రభు ఏం చెప్తున్నాడో వినండి, ఆ మాటకు లోబడండి, ఆ మాట ప్రకారం బ్రతకండి. నమ్మకమైనటువంటి దేవుని దగ్గర ఆ నమ్మకత్వాన్ని మీరు కూడా సంపాదించుకోండి. ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా నమ్మకమైన వాళ్ళను, పిలువబడిన వాళ్ళను, ఏర్పాటు చేసుకున్న వాళ్ళని మరి ఆయన సంఘముగా సమకూర్చుకుంటాడు. ఆ వధువుగా తీసుకెళ్ళి తిరిగి ఒలీవల కండ పైన కాలు పెట్టేటప్పుడు ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తుతో పాటు ఆ ముగ్గురు గుంపులు వచ్చి ఆ రాజులను జయించిరి అనే మాట ఉంటుంది. మరి యుద్ధము చేసి జయించాలి మనం. ఆ నమ్మకమైన దేవుడు, నీవు కూడా నమ్మకస్తుడుగా ఉన్నావా?
పని అప్పగించిన తర్వాత అందులో నమ్మకత్వం సంపాదించు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని దగ్గర నుండి మనం సంపాదించాలి. లోకంలో కూడా అన్ని చోట్ల నీ నమ్మకాన్ని సాక్ష్యంగా సంపాదించుకోవాలి. ఉద్యోగం చేస్తున్నావా, అక్కడ నీకు ఒక మంచి నమ్మకమైన బిడ్డ అని సాక్ష్యం సంపాదించాలి. లంచాలు తీసుకోడు, మర్యాద కలిగిన వాడు, మంచి అలాగా మంచి సాక్ష్యం సంపాదించాలి. ఇంకా తర్వాత కుటుంబ పరిస్థితుల్లో కూడా నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి, సాక్ష్యంగా సంపాదించుకోవాలి. అలాంటి తప్పులు అలాంటి మాటలు మాట్లాడరు, చెయ్యరు, ఆ ప్రదేశాలకు వెళ్ళరు, అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యరు అనే సాక్ష్యం, నమ్మకమైన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని కూడా నువ్వు సంపాదించాలి లోకంలో. నమ్మకమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ జీవితం కూడా నమ్మకమైన జీవితమై ఉండాలి, నమ్మకస్తుడివై ఉండాలి. అటు ఆత్మీయ స్థితిలో కానీ, ఇటు కుటుంబ జీవితంలో కానీ, బయట ఉద్యోగ జీవితంలో కానీ నమ్మకత్వాన్ని సంపాదించి, సంఘంలో ఏ సేవకుని దగ్గర ఉన్నావో నమ్మకత్వము, ఆ బిడ్డ ఖచ్చితంగా చెప్పిన మాట ఖచ్చితంగా దేవుడు చేయగలడు, ఖచ్చితంగా చేసింటుంది. ఎందుకంటే నమ్మకము వాళ్ళ మీద. నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఆ నమ్మక సాక్ష్యం సంపాదించు. ఆ సాక్ష్యం నువ్వు సంపాదించినప్పుడు దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎలాగా నిన్ను కాపాడుతాడో, ఎలాగా ఆయన సంరక్షిస్తాడో, ఇక్కడ కూడా నువ్వు నమ్మకాన్ని సాక్ష్యంగా పొందుకుంటే ఇక్కడ కూడా దేవుడు ఆ సాక్ష్యాన్ని బట్టించి నీకు ఏ దుష్టుడు నీ మీద ఎన్ని ప్లాన్లు వేసినా సక్సెస్ అవ్వడు. ఎందుకంటే నీ చుట్టూ కూడా ఆయన కనుదృష్టి ఉంటుంది, దేవుని యొక్క కనుదృష్టిలోనే ఉంటావు. కాబట్టి నమ్మకమైన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. ఆ తర్వాత ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడు. గొప్ప దేవుడు, కాపాడే దేవుడు, కాపాడుకుంటాడు, ఆయనే కాపాడుకుంటాడు. మనం ఆయన కొరకు నమ్మకంగా బతికితే చాలు, ఆయన కాపాడుకుంటాడు. మంచి దేవుడు. కాబట్టి ఆ విధంగా మీ జీవితాన్ని మలచుకోండి. మీకై ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకొని మంచిగా తీర్మానం కలిగి ప్రతిష్టలు కలిగి ముందుకు సాగండి. దేవుడు వాళ్ళందరినీ దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనికు వందనాలు. విన్నవారిని అందరినీ దీవించండి. నమ్మకస్తులుగా పెరగడానికి, నమ్మకస్తులుగా నమ్మకమును సాక్ష్యంగా పొందుకునే కృప దయచేయండి. ఎక్కడున్నా నాయన నీ పిల్లలుగా సాక్ష్యం సంపాదించుకొని నీకు నాయన మంచి పేరు తెచ్చేటువంటి బిడ్డలుగా మార్చండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను మార్చమని, ప్రతి బిడ్డలో వాక్యాన్ని క్రియారూపకంగా నాయన కార్యము జరిగించమని, విన్నవారిని అందరినీ రాకడకు సిద్ధపరచమని, నేను అన్ని విధాలుగా నీ యొక్క పరిపూర్ణతలోకి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.